మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో నేటి సువార్త సభకు హాజరైన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృపా కనికరాలను బట్టి దేవుడి రీతిగా మనల్ని సజీవుల సంఖ్యలో ఉంచి మరొక పర్యాయము ఈ రీతిగా మనందరము కూడి ప్రభువుని స్తుతించటానికి మంచి తరుణాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. హల్లెలూయా. మంచిది, చాలా సంతోషం. ప్రతి ఒక్కరు కూడా సమయానికి వచ్చారు. మరి సమయంలో లేఖనాల నుంచి ఒక మాటను ధ్యానం చేసుకుందాం. లేఖనాల నుంచి ఒక మాటను ధ్యానం చేసుకుందాం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 110వ పేజీ, కొత్త నిబంధన. 35వ వచనాన్ని చదువుతూ ఉన్నాను, గమనించండి. అందుకు ఫిలిప్పు నోరు తెరచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించెను. ప్రార్థన. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సమయంలో మరొక్కసారి మీ పాద సన్నిధి చేరటానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. గడచిన కాలమంతా మీ రెక్కల నీడలో భద్రపరిచారు. క్షేమాన్ని, సమృద్ధిని మాకిచ్చారు. వందనాలు ప్రభా. మీరు మా కోసం ఏర్పాటు చేసిన ఈ వాక్య భాగాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఈ వాక్యాన్ని విరిచి మా వినికిడిలో దీవించండి. మా సమయాన్ని దీవెనకరంగా మార్చమని బతిమాలుకుంటూ ఉన్నాం. వినగలిగిన చెవిని, గ్రహించే హృదయాన్ని మా అందరికి ఇవ్వండయ్యా. అల్పుణ్ణైన నన్ను మరుగు చెయ్యండి. మీ ఆత్మచేత నింపి వాడుకోమని బతిమాలుకుంటూ ఉన్నాం. రాజా, సహాయము చెయ్యండి. మైకుని మీ స్వాధీనంలో ఉంచుకొనండి. వాతావరణాన్ని మీ స్వాధీనంలో ఉంచుకొనండి. సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకొనమని బతిమాలుకుంటూ ఉన్నాం. మీకే మహిమలు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన మాటలు చాలా శ్రద్ధగా గమనించండి. అపోస్తుల కార్యముల గ్రంథము 8వ అధ్యాయం 35వ వచనాన్ని మనం చదువుకున్నాం. అందుకు ఫిలిప్పు నోరు తెరచి లేఖనాల్లో ఉన్న యేసుక్రీస్తు ప్రభువు వారిని గూర్చిన సువార్తను బోధించాడు. హల్లెలూయా. 26వ వచనం మొదలు 40-41వ వచనం వరకు కూడా ఫిలిప్పు పరిచర్యను మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. వాస్తవానికి కొంతకాలం క్రితం మనకు కరోనా వైరస్ వచ్చాక మనం చాలా జాగ్రత్తలు పాటించడం మొదలుపెట్టాం. అంటే అంత విపత్కరమైన పరిస్థితుల నుంచి బయటకు వచ్చాక మనందరం జాగ్రత్త పడిపోయాం. అలాగే 6వ అధ్యాయము 7వ అధ్యాయము అపోస్తుల కార్యముల్లో మనం చూడగలిగితే సంఘము భయంకరమైన హింసలకు గురైంది. అనేక మంది అపోస్తలులు చంపబడ్డారు. క్రైస్తవులకి ఏమాత్రం కూడా భద్రత లేని రోజులవి. అటువంటి పరిస్థితుల్లో మేము ప్రభువుని నమ్ముకున్నాము, మేము ప్రభువునందు విశ్వసించాము, మేము దేవుని బిడ్డలము, మేము విశ్వాసులమని చెప్పి బయటికి ఎవరైనా వస్తారా? రారు. గమనించండి. 7వ అధ్యాయం ఆఖరులో స్టెఫెను రాళ్ల చేత కొట్టబడి చంపబడ్డాడు. అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో క్రైస్తవులకి ఏమనిపిస్తుంది? అయ్యో, మనం ప్రభువుని వెంబడిస్తే మన పరిస్థితి కూడా ఇంతేనేమో అనుకొని ఎవరు కూడా బహిరంగంగా మేము ప్రభువుని వెంబడిస్తున్నాము అని చెప్పుకోలేని రోజులవి. అటువంటి పరిస్థితుల్లో గమనించండి, ఇక్కడ మనకు ఫిలిప్పు కనపడుతున్నాడు. ఫిలిప్పు దేవుని గూర్చిన సువార్తను ప్రకటిస్తున్నాడు. హల్లెలూయా. ఈ విషయాలను చాలా శ్రద్ధగా అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి. చూడగలిగితే
ఇక్కడ 26వ వచనం మొదలు 40వ వచనం వరకు కూడా ముగ్గురు వ్యక్తులు మనకి కనబడుతూ ఉన్నారు. మొట్టమొదటిది ఎవరంటే పాపి అయిన వ్యక్తి కనబడుతున్నాడు. గమనించండి, ఇతనే ఐథియోపియాకు సంబంధించిన నపుంసకుడు. పిల్లలు, యవనస్తులు చాలా శ్రద్ధగా వినండి. మధ్యాహ్నం కూడా నేను మీతో మాట్లాడతాను. ఇప్పుడు కూడా చాలా శ్రద్ధగా వినండి. బ్రదర్, అవకాశం ఉంటే ఆ ఎకో తీసేసేయండి. మనది హోసన్నా మినిస్ట్రీస్ కాదు, ఎకో తీసేయండి. ఎకోతోనే పరిచర్య చేసేవాళ్ళు ఉంటారు, మనది అది కాదు కాబట్టి ఎకో అవసరంలా. చాలా శ్రద్ధగా గమనించండి. ఈ ఐథియోపియాకు సంబంధించిన నపుంసకుడు మనకి కనబడుతున్నాడు. అంటే పాపి అయిన వ్యక్తి మనకి కనబడుతూ ఉన్నాడు. రెండవది దేవుని సేవకుడైన లేదా సువార్థికుడైన ఫిలిప్పు మనకు కనబడుతూ ఉన్నాడు. వీరు చదువుతున్న లేఖన భాగాల్లో రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా మనకు కనబడుతూ ఉన్నారు. అంటే గమనించండి, మనకి మొదటిగా సిన్నర్ కనబడుతూ ఉన్నాడు, పాపి కనబడుతూ ఉన్నాడు. అందుకనే వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఏ వేర్ దెర్ ఇస్ ఎ సిన్నర్ దెర్ విల్ బి ఏ సర్వెంట్ ఆఫ్ గాడ్. ఎక్కడ పాపి ఉంటాడో అక్కడ దేవుని సువార్థికుడు కూడా ఉంటాడు. ఈ రోజున సువార్థికులు, సేవకులు ఎంత ప్రయాసపడి చేస్తున్న ఈ పనంతా దేనికోసం అంటే పాపి అయిన మనుషులు రక్షించబడటం కోసమే. ఎవరిని చూపించి రక్షించాలి అంటే దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని చూపించి రక్షించాలి. హల్లెలూయా. కాబట్టి గమనించగలిగితే ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మూడు వ్యక్తులు ఈ 15 వచనాల్లో మనకి కనబడుతూ ఉన్నారు. మొదటిది పాపి అయిన మనుష్యుడు కనబడుతూ ఉన్నాడు. పాపి అయిన మనుషుడు ప్రతి చోట కూడా మనకి కనబడుతూ ఉన్నాడు. ఎక్కడ ఇతన్ని మిస్ అవ్వలేం మనం. కొందరు తెల్ల పాపులు, కొంతమంది నల్ల పాపులు, కొంతమంది పొడుగు పాపులు, కొంతమంది పొట్టి పాపులు, కొంతమంది సన్నగా ఉండే పాపులు, కొంతమంది లావుగా ఉండే పాపులు. ఏదైతేనే మనిషి స్వతహాగా పాపి. ఈ విషయాన్ని మనిషి గ్రహించి తీరాల్సింది. కానీ ఇక్కడ చూడగలిగితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనకేం బోధిస్తూ ఉందంటే ఆజ్ఞ అతిక్రమమే పాపమని బోధిస్తూ ఉంది. సకల దుర్నీతి పాపమని బోధిస్తూ ఉంది. విశ్వాసము కానిదేదో అది పాపము అని బైబిల్ మనకి బోధిస్తూ ఉంది. అలాగే మేలు చేయగోరి ఉండి చేయకపోవటం కూడా పాపము అని పరిశుద్ధ గ్రంథం మనకి బోధిస్తూ ఉంది. గమనించగలిగితే ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పాపిలో కూడా ఒక 5 మంచి లక్షణాలు ఉన్నాయి. అదేంటి అంటే చాలా సందర్భాల్లో మనం తాగుబోతుల్ని సమర్థిస్తామా? ఆ తాగితే ఆశాళ్లే, ఏమైందిలే అంటామా? ఎందుకు అంటున్నాం అంటే ఆళ్ళలో కూడా ఒక మంచి క్వాలిటీ ఏదో ఉంటది. ఇక్కడ కూడా పాపి అయిన మనుషుడు కనపడుతున్నాడు, కానీ ఇతనులో కూడా కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. వ్యక్తి పాపే, కానీ ఇతనులో కూడా కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. గమనించండి. మన 5 వేళ్ళు లోపలికి వెళ్లే లోపు ఒక 5 మంచి లక్షణాలు చెప్పి నేను ముగిస్తాను ఈరోజు. గమనించండి. చూడగలిగితే ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పాపి అయిన మనుషుడు అనగా ఐథియోపియాకు చెందిన నపుంసకుడు మంచి ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు. అంటే ఎక్కడున్నాడు? కందాకే రాణి దగ్గర ధనాగారం అంతటి మీద అధికారిగా ఉన్నాడు. అంటే ఇతనికి మంచి హోదా ఉంది. గమనించండి. హల్లెలూయా. మంచి హోదా ఉంది. ఈ రోజున హోదాను లేకపోతే పలుకుబడి పేరు ఉంటేనేగా మనిషికి గుర్తింపు. అంటే ఈ పాపి అయిన మనిషికి ఏముంది? ఇప్పుడు గుర్తింపు ఉంది. వాస్తవానికి 2-3 రోజుల క్రితం కొత్త ప్రభుత్వం వచ్చిందిగా, కొత్త మంత్రులు కూడా వచ్చారుగా. మనకి చాలా మంది మంత్రులు ఉంటారు, కానీ అందులో 4 శాఖలు మాత్రం చాలా ప్రాముఖ్యమైనవి. ఇవి లేకపోతే దేశం గాని రాష్ట్రం గాని ముందుకెళ్ళటం కష్టం. అందులో మొట్టమొదటి ప్రధానమైన శాఖ ఏంటంటే రక్షణ శాఖ. మన దేశానికి ఇది సరిగ్గా లేదనుకోండి, ఇటు పక్క నుంచి చైనా వాడు, ఇంకో పక్క నుంచి పాకిస్తాన్ వాడు, ఇటు పక్క నుంచి బంగ్లాదేశ్ వాడు, ఇటు పక్క నుంచి శ్రీలంక వాడు వచ్చేస్తా ఉంటారు మన దగ్గరికి. మన మీద దాడి చేసి మనల్ని ఆక్రమించేస్తా ఉంటారు.
కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి. రెండవది, దేశంలో పరిస్థితులను అదుపు చేయటం కోసం హోంశాఖ, ఇది కూడా చాలా ప్రాముఖ్యమైనది. మూడవది ఆర్థిక శాఖ, తెలుసుగా మీకు, ఇది లేకపోతే చాలా కష్టం కదా. అందుకనే ఆర్థిక శాఖ చాలా ప్రాముఖ్యమైనది. నాలుగవది విదేశాంగ శాఖ, అంటే దేశాల మధ్య సత్సంబంధాలు ఉండాలి అంటే ఈ శాఖ జాగ్రత్తగా పనిచేయాలి. ఈ 4 శాఖలు చాలా ప్రాముఖ్యమైనవి. ఈ 4 మనోడు ఒక దాంట్లో ఉన్నాడు, అంటే ఫినాన్స్ డిపార్ట్మెంట్ లో ఉన్నాడు. ఆర్థిక శాఖలో ఉన్నాడు ఇప్పుడు ఈ పాపి అయిన మనుష్యుడు, అనగా ఈ ఐథియోపియాకు చెందిన నపుంసకుడు. గమనించండి. అదే రీతిగా మనం చూడగలిగితే మరి ఇతనికి ఒక హోదా ఉంది, ఇంకోటి ఇతనికి నమ్మకత్వం కూడా ఉంది. ఇది కూడా ఇతనిలో ఒక గొప్ప లక్షణం. ఇతనిలో నమ్మకత్వం ఉంది కదా. నమ్మకం ఉంటేనేగా ఎవరైనా డబ్బు మనకు అప్పచెప్పేది కదా. ఈ కింద కూర్చున్న వాళ్ళు, ఆ వెనకాల చెట్ల కింద కూర్చున్న వాళ్ళని వదిలేసి నా వైపు చూసి ఒక మాట చెప్పండి. బీరువాకి తాళాలేసి ఎక్కడ పెట్టారు? బీరువాకి తాళాలేసి ఎక్కడ పెట్టారు? మీ దగ్గరే పెట్టుకుంటారుగా, మీ ఆయనకి ఎవరుగా. అర్థమైపోయింది. మరి ఇప్పుడు దేశం అంతా డబ్బు ఖజానాలో పెట్టి దాని తాళం ఎవరికి ఇచ్చారంట? ఈ నపుంసకుడికి ఇచ్చారంటే అతనికి ఏముంది? నమ్మకత్వం ఉంది. అమ్మా బీరా తాళాలు వదిలేసేయండి, ఇంకా అంటే మీ దగ్గర పెట్టుకోండిలే, ఆ విషయం వదిలేసి వాక్యం అనండి అంటున్నా. ఇప్పుడు ఎక్కడ పెట్టాను, ఎక్కడ ఉందని ఆలోచించకండి. అనవసరం గుర్తు చేసినట్టుంది ఆ తాళాల గురించి మీకు కదా. సహోదరులే తాళాలు పట్టుకుంటారు, సహోదరులకు ఎప్పుడైనా ఇస్తారా? ఎవరుగా కదా. పోయేటప్పుడు పట్టుకెళ్తారా? పట్టుకెళ్ళండి అమ్మా, అదే పనికి పోయేటప్పుడు అమ్మా పట్టుకెళ్ళండి. మీ దగ్గర ఉంచుకోండి తాళాలు, ఎందుకంటే మీరు వాళ్ళని నమ్మరుగా. అందుకని ఇప్పుడు ఇతనిలో ఏముంది? నమ్మకత్వం కూడా ఉంది. ఇది అతని రెండవ లక్షణం. 27వ వచనంలో ఈ మాటలన్నీ మనం చూస్తా ఉన్నాం. ఇంకొకటి ఇతనికి మరొక మంచి లక్షణం ఉంది. అదేంటంటే మందిరానికి వెళ్లి ఆరాధించే మంచి లక్షణం కూడా ఇతనిలో ఉంది. ఎంత గొప్ప ఆలోచన! అదేంటండి, మందిరానికి వెళ్ళటం మంచి లక్షణం అంటే మరి అది మంచిదేగా కదా. వారం రోజులు కష్టపడ్డాము, మరి 7వ రోజున ఆయన మందిరానికి వెళ్లి మనం ఆయన్ని ఆరాధించటం, ప్రభా మీరు మాకిచ్చిన క్షేమాన్ని బట్టి సమృద్ధిని బట్టి మేము స్తుతిస్తున్నాము, నిన్ను మహింపరుస్తున్నాము అంటాం, ఎంత గొప్ప సంగతి అది. అందుకనే అటువంటి అనుభవాన్ని కూడా ఇక్కడ ఈ వ్యక్తి కలిగి ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. గమనించండి, వాస్తవానికి ఇతను ఐథియోపియా నుంచి యెరూషలేములో ఉన్న దేవాలయానికి వెళ్తున్నాడు. యెరూషలేములో ఉన్న మందిరం నుంచి ఐథియోపియాకు 200 మైళ్ళ దూరము. గమనించండి, ఈ 200 మైళ్ళ దూరము ఒక రథంలో వెళ్తున్నాడు. ఈ రథంలో ఆ 200 మైళ్ళు ప్రయాణం చేయాలంటే అతనికి రాను పోను 6 రోజులు పట్టుద్ది. అంటే వెళ్ళటానికి 3 రోజులు, రావటానికి 3 రోజులు. అంటే వాస్తవానికి పని మానుకొని మందిరానికి వెళ్ళటమే మనకు చాలా కష్టంగా ఉంటది కదా. ఇతను ఆర్థిక శాఖలో ఉండి, దేశం డబ్బంతా ఇతని చేతుల్లో ఉండి, మరి 3 రోజులు వెళ్ళటానికి 3 రోజులు రావటానికి సమయాన్ని కేటాయించాడు అంటే దేవుని పట్ల అతనికి ఎంత ఆసక్తి ఉందో అర్థం చేసుకోండి. మరి యెరూషలేములో కనీసం ఒక పూట గడపాలి కదా, ఒక రోజైనా గడపాలి కదా. అంటే మొత్తానికి సంవత్సరంలో ఒక వారం పాటు తన జీవితాన్ని మందిరానికి వెళ్ళటానికే గడుపుతున్నాడంటే దేవుని సన్నిధి అంటే ఎంత ఆసక్తో అర్థం చేసుకోండి. మనం కనీసం ఒక 2 గంటల పాటు మందిరంలో కూర్చోటానికి చాలా కష్టపడతా ఉంటాం కదా, చాలా కష్టపడతా ఉంటాం. అపవాదికి 4 పిల్లలు ఉన్నారంట. అమ్మ జాగ్రత్తగానండి, ఈ 4 పిల్లల్లో ఒకడు ఎల్లనివ్వడంట. ఏం చేయనివ్వడు? ఎల్లనివ్వడు, మందిరానికి వెళ్ళనివ్వడు. వెళ్దాం అనేసరికి ఏదో పని గుర్తు చేస్తాడు కదా. అందుకని ఈ మధ్య భక్తులందరూ ఏం చేస్తున్నారో తెలుసా, ఈ సోమవారం నుంచి శనివారం వరకు వాళ్ళ వర్క్ డిస్టర్బ్ అవ్వకూడదు. వాళ్ళ ఆఫీసు గాని, వాళ్ళ చిన్న పనులు గాని, పొలం పనులు గాని డిస్టర్బ్ అవ్వకూడదు. మరి ఫంక్షన్ ఏ రోజు పెట్టుకోవాలి? ఫంక్షన్ ఉంది కాబట్టి
పాస్టర్ గారండి మేము ఈరోజు మందిరానికి రావండి. అపవాదికి ఉండే మొదటి కొడుకాడు, ఆడేం చేస్తాడు, రానివ్వడు. సరే అతి కష్టం మీద ఆడిని కూడా వదిలించుకొని వచ్చామనుకోండి, ఆడు కూర్చొనివ్వడు మందిరంలో. ఎంతమందో తెలుసా, ఈ రోజున సగం మంది మందిరంలో కూర్చున్నట్టే ఉంటారు కానీ ఫోన్ వస్తుంది బయటకు వెళ్తారు, ఫోన్ వస్తుంది బయటకు వెళ్తారు. మరి ఇతను సంగతి ఏంటి? ఆర్థిక శాఖ అంటే ఇతను సంతకం పెట్టకపోతే డబ్బులు నిధులు విడుదలవుతాయా? నిధులు విడుదల అవ్వకపోతే, డబ్బులు విడుదల అవ్వకపోతే పనులు జరుగుతాయా? దేశంలో జరగవుగా. అటువంటి పనులన్నీ వదిలిపెట్టుకొని వారం రోజుల పాటు ఇతను దేవుని మందిరంలో ఉండటానికి వెళ్తున్నాడు. హల్లెలూయా! ఎంత ఆసక్తో అర్థం చేసుకోండి. అందుకనే వాడు రానివ్వడు, ఒకడు వచ్చినా కూర్చొనివ్వడు. ఆ తర్వాత సర్లే మొత్తం మీద ఆడిని కూడా వదిలించుకొని కూర్చున్నాం అనుకోండి, ఆడు విన్నివ్వడు. ఏం చేస్తాడు ఇంకోడు? విన్నివ్వడు. అందుకనే మనకేదో ఒకటి గుర్తు చేస్తాడు కదా. మనుషులు ఇక్కడే ఉంటారు గాని గమనించండి, దర్శనాలు చూస్తూ ఉంటారు. అంటే ఏం చేస్తారు? నిద్రపోతా ఉంటారు. దర్శనాలు ఎప్పుడు వస్తాయి? నిద్రపోయినప్పుడే వస్తాయి. అందుకనే మొత్తానికి ఈయన్ని కూడా అధిగమించాం, సెంటరింగ్ వేసి ఈయన్ని కూడా ఆపాం కాసేపు. కానీ ఇంకోడు ఉంటాడు, వినమంటాడు కానీ పాటించొద్దు అంటాడు. వినటం వరకు ఒప్పుకుంటాడు కానీ పాటించనివ్వడు. అందుకని ఈ రోజున దేవుని మాటలను వింటున్నారే గాని విశ్వాసులు వాటిని అనుసరించట్లేదు. మందిరం వరకు అవన్నీ కదా, మందిరం దాటి బయటికి వెళ్ళాక అవన్నీ మర్చిపోవటమే. అందుకనే గమనించండి, ఇతనికి ఉన్న గొప్ప ఆసక్తిని మనం అర్థం చేసుకోవాలి. అందుకనే మనం చూడగలిగితే ఈ రోజున ఆరాధించేవారు వేటిని ఆరాధిస్తున్నారు? మనమైతే జీవము కలిగిన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం గాని చాలా మంది తెలుసో తెలియకో జీవము లేని వాటిని కూడా ఆరాధిస్తా ఉన్నారు. వారికి తెలియని దేవుళ్ళు కూడా కొంతమంది ఆరాధిస్తా ఉన్నారు. గమనించండి. అందుకనే సమరయ స్త్రీ అంటుంది, నువ్వు మా యాకోబు కంటే గొప్పోడివా? అంటే ఈ సమరయ స్త్రీకి యాకోబు ఎలా కనిపించాడు? దేవుళ్లా కనిపించాడు. సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభు వారే సమరయ స్త్రీ ఎదురుగొచ్చి కూర్చొని, అమ్మా నేను నీతో మాట్లాడాలని మాట్లాడుతూ ఉంటుంటే ఆమె ఏమంటుంది, నువ్వు ఈ బావి తవ్వించిన యాకోబు కంటే నువ్వు గొప్పోడివా? చూడండి ఆమె అభిప్రాయం ఏ రీతిగా ఉందో. మనుషులు కూడా అటువంటి అభిప్రాయంలోనే ఉండిపోతున్నారు. దేవుణ్ణి కాకుండా ఇతర పరిస్థితులను వెంబడించి వాటినే ఆరాధించే రోజులలో మనం ఈ రోజున ఉన్నాం. అందుకనే గమనించగలిగితే యేసుక్రీస్తు ప్రభు వారు ఆ యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఒకే మాట చెప్పారు, ఆయన్ని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలంట. గమనించండి, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి, యథార్థంగా ఆరాధించాలి, ఆసక్తితో ఆరాధించాలి. ఆసక్తి ఉండాలండి మనుషులకి. ఆసక్తి లేకపోతే యేసయ్య కూడా నిన్ను ఆశీర్వదించలేడు. గమనించండి, నీకు ఆసక్తి ఉండాలి. అటువంటి ఆసక్తి ఈ నపుంసకుల్లో మనం చూస్తా ఉన్నాం. ఇంకొక మంచి లక్షణం ఏంటంటే, ఇతను రథం మీద వెళ్తున్నాడు, బాగానే ఉంది. రథం మీద వెళ్ళేటప్పుడు ఆ పక్కకు చూసి ఆ చెట్టు బాగుంది, ఆ పువ్వులు బాగున్నాయి, ఆ కొండలు బాగున్నాయి అనకుండా ఏం చేస్తున్నాడంటే ఇతను బైబిల్ చదువుకుంటున్నాడు. హల్లెలూయా! యేసు క్రీస్తు ప్రభువారిని గురించిన లేఖనాల్లో ఏదైతే రాయబడి ఉందో ఆ విషయాలన్నీ చదువుతూ ఉన్నాడు. యెషయా గ్రంథపు చుట్ట అతని చేతిలో ఉంది, అందులో ఉన్న విషయాలు చదువుతూ ఉన్నాడు. గమనించండి, ఆ ఆసక్తి కూడా ఇతనికి ఉంది. వాక్యాన్ని చదివే అలవాటు కూడా ఇతనికి ఉంది. ఇంకొకటి ఏంటంటే దేవుణ్ణి తెలుసుకోవాలి అనే తపన కూడా ఇతనిలో ఉన్నట్టు మనం గ్రహించగలం. అది 30వ వచనంలో మనం చూడగలిగితే, ఫిలిప్పు ఆ రథానికి ఎదురుగా వెళ్లి అంటున్నాడు, నువ్వేం చదువుతున్నావో నీకు తెలుసా అంటున్నాడు. గమనించండి, నువ్వేం చదువుతున్నావో నీకు తెలుసా? వాస్తవానికి అంత హోదా కలిగిన వ్యక్తి వస్తా ఉంటే
అతనికి ఎదురుపడి అతన్ని మనం ఏమైనా ప్రశ్నించగలమా? ప్రశ్నించలేము. కానీ ఫిలిప్ ఏమంటున్నాడు? సువార్తికుడు ధైర్యం చేసి ఎదురుపడి అతను అడుగుతున్నాడు, నువ్వేం చదువుతున్నావో నీకు తెలుసా అంటే, సాధారణంగా ఆ హోదాని ఆ పలుకుబడినే ఉపయోగించే వ్యక్తి అయితే ఇతను ఏం చేసేవాడు? అక్కడున్న దగ్గరలో ఉన్న సైనికులను ఎవరినో పిలిచి ఇతను అరెస్ట్ చేయండి అనేవాడు. కానీ ఐథియోపియాకు సంబంధించిన నపుంసకుల్లో ఎంత దీనత్వం ఉందంటే గమనించండి. ఇతను ఏమంటున్నాడంటే, ఎవరైనా నాకు దాన్ని వివరించకపోతే నాకెలా తెలుస్తుంది అంటున్నాడు. గమనించండి. అందుకని ఈ రోజున వాక్యం సరిగ్గా అర్థం కాకపోతే మనం వాక్యాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించాలి గాని 66 పుస్తకాలు 6 సార్లు చదివినట్టు మాకు తెలుసులే అన్నట్టు చూడకూడదు కదా. సాధారణంగా ఎవరైనా ప్రసంగికుడు చెప్పేటప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారు? చెప్పరా చెప్పు అన్నట్టు చూస్తారు. కానీ అలా చూడలేదు. ఇతను ఏమంటున్నాడు? నాకెవరైనా చెప్పకపోతే, వీటి గురించి నాకు చెప్పకపోతే నాకెలా తెలుస్తుంది అంటున్నాడు. అంటే అంత తపన ఇతనులో ఉంది. వాక్యాన్ని తెలుసుకోవాలి, వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకోవాలి, ఆ మర్మం ఏంటో మనం గ్రహించాలి అన్న ఆసక్తి, తపన ఇతనిలో ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. గమనించండి, 5 లక్షణాలు ఇతనిలో ఉన్నాయి. ఇకపోతే రెండవ వ్యక్తి ఎవరంటే సువార్తికుడైన ఫిలిప్పు. సువార్తికుడైన ఫిలిప్పుకు కలిగిన దర్శనాన్ని బట్టి, ఈ అధ్యాయము ప్రారంభంలో ఫిలిప్పుకి కలిగిన ఆ దర్శనాన్ని బట్టి వెళ్లి ఆ రథాన్ని ఎదుర్కొన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. 31వ వచనంలో గమనించగలిగితే, చెప్పాను కదా, స్టెఫెను చనిపోయిన తర్వాత ఈ అపోస్తలుల పరిస్థితి ఏ రీతిగా ఉండి ఉంటుంది? అమ్మో, మమ్ములు కూడా చంపేస్తారేమో అనే అభద్రతా భావంలో వీళ్ళందరూ కూడా ఉండే ఉంటారు. కానీ ఫిలిప్పు వాటన్నిటినీ కూడా అధిగమించి, పైగా ఫిలిప్పుకి కుటుంబం ఉంది, ఫిలిప్పుకి 3 ఆడపిల్లలు కూడా ఉన్నారు. ఈ బాధ్యతలన్నిటినీ కూడా అధిగమించి ఒక అధికారికి సువార్తను ప్రకటించడానికి వెళ్తున్నాడంటే గమనించండి, ఇతనిలో ఎంత తెగింపు ఉండాలి. వాస్తవానికి ప్రభువుని వెంబడించటానికి విశ్వాసికి కూడా తెగింపు కావాలి. ప్రభువుని వెంబడించటానికి ధైర్యం కావాలి. ఈ రోజున క్రైస్తవులకి కలుగుతున్న వ్యతిరేకతలు, వీటన్నిటిని అధిగమించటానికి మనకేం కావాలి? తెగింపు కావాలి. హల్లెలూయా. ఫిలిప్పు అటువంటి తెగింపునే కలిగి ఉన్నాడు. అందుకనే రథానికి ఎదురుగా వెళ్ళాడు. వెళ్ళి, నువ్వేం చదువుతున్నావో నీకు అర్థమవుతుందా అన్నాడు. అప్పుడు యేసు క్రీస్తు ప్రభు వారిని గూర్చిన సువార్తను ప్రకటించినట్లుగా మనం 35వ వచనంలో చదువుతూ ఉన్నాం. గమనించండి, 34వ వచనంలో ఐథియోపియాకు సంబంధించిన ఆ నపుంసకునికి ఉన్న సందేహం ఏంటంటే, 34వ వచనం, అప్పుడు నపుంసకుడు, ప్రవక్త ఎవని గూర్చి ఇలాగు చెప్పుచున్నాడు? తమ్మును గూర్చియా, వేరొకని గూర్చియా? దయచేసి నాకు తెలుపుమని ఫిలిప్పును అడిగాను. అతనికి సందేహం ఉంది. 32వ వచనంలో ఉన్న మాట, అది మనం యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5, 6, 7 వచనాల్లో కూడా అది మనం చూస్తా ఉంటాం. ఆయన గొర్రెవలే వదకు తేబడెను, బొత్సు కత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగూ మౌనముగా ఉండెనో అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయెను. ఆయన సంతానమును ఎవరు వివరింతురు? ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది. గమనించండి, ఈ విషయాలన్నీ కూడా అక్కడ యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6, 7 వచనాల్లో రాయబడి ఉంది. అందుకనే మనం గమనించగలిగితే, ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున మనం చెప్పే సువార్త ఏంటి? అక్కడ ఫిలిప్పు చెప్పిన సువార్త ఏంటో 35వ వచనంలో చాలా స్పష్టంగా ఉంది. అదేంటంటే, ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసుని గూర్చిన సువార్తను ప్రకటించాడంట. ఈ రోజున పాపి అయిన మనుషులు మనకు కూడా కనబడుతూ ఉంటారు. రక్షించబడిన మనకు కూడా
కొంత భారం ఉంది. అదేంటంటే రక్షించబడిన మనం ఎలాగైతే మరి ఆ తీర్పును తప్పించుకొని, అగ్నిని తప్పించుకొని, శిక్షను తప్పించుకొని ఉంటున్నామో, అలాగే మన తోటివారు, ఇరుగు పొరుగు వారు ఎవరైతే ప్రభువుని తెలుసుకోలేదో వారి పట్ల కూడా మనందరికీ ఒక బాధ్యత ఉంది. మనం ఎలాగైతే రక్షించబడ్డామో వారు కూడా రక్షించబడాలి అనేదే దేవాది దేవుని ఉన్నతమైన ప్రణాళిక. హల్లెలూయా. ఈ భారాన్ని మనము కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఈ భారాన్ని మనం కలిగి ఉంటామో అప్పుడు మనము కూడా సువార్తను ప్రకటిస్తాము. హల్లెలూయా. ఏంటి సువార్త? యేసు క్రీస్తు ప్రభువు వారు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి, అనగా పునరుద్ధానుడై ఆరోహణమయ్యాడు. ఇదే సువార్త. హల్లెలూయా. ఈ సువార్తను మనం ప్రకటించే వారంగా ఉంటాం. ఇది కాకుండా మనం ఈ రోజున ఏం చెప్తున్నాము? మన గురించి మనం చెప్పుకోవటమే ఎక్కువైపోయింది. సాక్ష్యం అని మొదలెట్టి దేవుడు మమ్మల్ని కాపాడాడు, మా కుటుంబాన్ని కాపాడాడు, మా బిడ్డల్ని కాపాడాడు. ఓకే, దాని గురించి చెప్పటం, స్తుతించటం తప్పేం కాదు. కానీ అదే పని ఎంతసేపు? రక్షించబడని వారి పట్ల మన బాధ్యత ఏంటి కదా? ప్రపంచంలో ఈ రోజున సెకనుకి 4 పుడుతున్నారు, 2 చనిపోతున్నారు. ఆ చనిపోయే 2 ప్రభువుని తెలుసుకొని చనిపోతున్నారా? ఒకవేళ వాళ్ళు ప్రభువుని తెలుసుకోకుండా చనిపోతే విశ్వాసిగా మన బాధ్యత ఏంటి? వారికి మనం ప్రభువుని పరిచయం చేశామా కదా? ఎప్పుడైనా నోరు తెరిచి మనం పొలంకి వెళ్తాం, పొలం పనిలో ఉంటాం. విగ్రహారాధికులు కూడా మనతో పాటు పొలంలో పనిచేస్తా ఉంటారు. వారికి ఏ రోజైనా ప్రభువుని గూర్చిన సువార్తను మనం బోధించామా? గమనించండి. అందుకనే సువార్త అనగా యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి బోధించటమే. సువార్త అంటే యేసుక్రీస్తు ప్రభు వారిని గురించిన విషయాలను వారితో పంచుకోవటమే. అది గమనించండి. అందుకనే ఫిలిప్పు చేసిన గొప్ప పని ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారిని గూర్చిన సువార్తను ప్రకటించాడు. ప్రకటించిన తరువాత జరిగిన గొప్ప సంగతి ఏంటంటే గమనించండి. ఆ తరువాత 36వ వచనంలో, వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటకి వచ్చినప్పుడు నపుంసకుడు అంటున్నాడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను. ఫిలిప్ ఏమంటున్నాడు? నీవు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పెను. అతడు యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నానని ఉత్తరమిచ్చెను. గమనించండి. ఆ రీతిగా చూడగలిగితే ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని సువార్తను అంగీకరించాడు. యేసుక్రీస్తు ప్రభువే రక్షకుడు, దేవుడు అని ఆ నపుంసకుడు విశ్వసించాడు. విశ్వసించిన మీదట అతను బాప్తిస్మం పొందుకున్నాడు. మరి ఇక్కడ కూడా రక్షించబడిన వారు ఉండే ఉంటారు, రక్షించబడని వారు కూడా ఉన్నారేమో బహుశా. వారితో ఈ మధ్యాహ్న సమయంలో దేవుని యొక్క మాటలు చాలా సూటిగా మాట్లాడుతూ ఉన్నాయి. మరి రక్షించబడితేనే మనకు పరలోకం, నమ్మి విశ్వసిస్తేనే మనకు బాప్తిసం, దాన్ని బట్టే మనకు పరలోకం. ఇంతకీ రక్షించబడ్డారా? చిన్నపిల్లలు, యవనస్తులు రక్షణ పొందుకున్నారా? అయిపోయింది ఒక క్లాసు, సోమవారం నుంచి ఇంకో క్లాసులోకి వెళ్తారు. సోమవారం సెలవుగా మంగళవారం నుంచి ఇంకో క్లాసులోకి వెళ్తారు. నువ్వు ఆపితే నేను మొదలెడతా, ఇంకో క్లాసులోకి వెళ్తారు. ఇలా సంవత్సరం వెంబడి సంవత్సరం దొర్లిపోతానే ఉంది నీ జీవితంలో. ఇంతకీ నీ హృదయాన్ని ప్రభువుకి ఇచ్చావా? ప్రభువుని నీ సొంత రక్షకునిగా అంగీకరించావా? అంగీకరించకపోతే ఇదే మంచి సమయం, ఇదే మిక్కిలి అనుకూల సమయం. కాబట్టి గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకునిగా అంగీకరించాలి. లేఖనాలు కూడా అవే మనకు చెప్తా ఉన్నాయి. పరమగీతాల గ్రంథము 5వ అధ్యాయములో ఆయనను వర్ణించిన విధానం ఏంటంటే, ఆయన ధవలవర్ణుడుగా ఉన్నాడు. కానీ ఆయన ఎలాగ మారిపోయాడు? యెషయా గ్రంథము 53వ అధ్యాయములో రక్తవర్ణుడుగా ఆయన మారిపోయాడు. అంటే ఆయన నీ కోసం నా కోసం ఆయన తన రక్తాన్ని చిందించాడు. శిలువ మీద ఆయన
మరణించాడు కదా. నువ్వు ఆపదల్లో ఉన్నావంటే నీ కుటుంబ సభ్యులో, నీ బంధుమిత్రులో, ఇరుగు పొరుగు వారో ఎంతో కొంత నీకు సహాయం చేస్తారు. పోనీ నీకేమైనా యాక్సిడెంట్లో రక్తం పోయిందంటే ఒక బాటిల్ రక్తం ఇస్తారేమో. పోనీ కుటుంబ సభ్యులైతే గమనించండి, ఒక కిడ్నీ పోతే నీకు ఒక కిడ్నీ ఇస్తారేమో కదా. ఒక ఊపిరితిత్తి లేకపోతే నీకు ఒకటి ఇస్తారేమో. కానీ నీకోసం ఎవరైనా ప్రాణం ఇస్తారా? ఎవరుగా? ఎవరంటే ఎవరు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు నీ కోసం, నా కోసం ఆయన తన ప్రాణాన్ని పెట్టేశాడంతే. దాని గురించి ఏ మాత్రం కూడా ఆలోచించలేదు. ఆ రీతిగా ఆయన పెట్టిన ఆ శిలువ త్యాగాన్ని బట్టి, ఆయన కార్చిన రక్తాన్ని బట్టి మనకు పాపాల నుంచి విడుదల లభిస్తూ ఉంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనం కూడా సువార్తను అంగీకరించాలి, సువార్తకు విధేయత చూపించాలి, ఆయన యందు విశ్వాసం ఉంచాలి. దాన్ని బట్టే మనకు నిత్య జీవం ఉంటుందన్న సంగతిని మనం గ్రహించాలి. అయితే మన పోకడ లేదా ఆయన రాకడ. గమనించండి, ఈ రెండిటి లోపు జరగాల్సింది ఏంటంటే మన మారు మనస్సు, రక్షణ. కాబట్టి ఈ విషయాలను మనం చాలా సీరియస్ గా తీసుకోవాలి. చాలా సీరియస్ గా ఏదో వచ్చాము, విన్నాము వాక్యాన్ని, వెళ్ళిపోదాం కాదు. ఆయనకు మన హృదయాన్ని ఇవ్వాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, గమనించగలిగితే అక్కడ రక్షకుని గురించిన సువార్తను ప్రకటించాడు. అందుకని ఇది ఎటువంటి పరిస్థితి అంటే అంత్య దినాలు, అపాయకరమైన రోజులు. అందుకని యోధా పత్రికలో యోధా భక్తుడు అంటాడు, అగ్నిలో నుంచి ఒకరిని లాగినట్టు లాగాలంట. అంటే సువార్త చెప్పేవాళ్ళు కూడా తెగించాలి, ప్రయాసపడాలి. అనేకులు రక్షించబడటానికి నడుం కట్టుకొని ఖర్చయినా సరే, మనము మాటలు పడినా సరే వారిని మనం ప్రభువుకి సమర్పించాలి, లేదా వారిని ప్రభు వద్దకు మనం నడిపించాలి. ఇక్కడ ఫిలిప్పు చేస్తున్న పని కూడా అదే. ఒక అధికారిని ఎదుర్కోవటం అంటే మామూలు విషయం కాదు. ఎదుర్కొన్నాడు, వెళ్లి ప్రశ్నిస్తున్నాడు, ఆ మీదట సువార్తను చెప్పాడు, ఆ వాక్యాన్ని వివరించాడు. గమనించండి. అందుకని వాక్యాన్ని విన్నప్పుడు మన హృదయం ఎలాగుండాలో తెలుసా? దున్నబడిన నేలలాగా ఉంటే ఆ వాక్యం మనలో ఫలిస్తుంది. అలాగే ఆ వాక్యాన్ని వినటానికి కలిగిన సంసిద్ధత కూడా మనలో ఉండాలి. ఆ రీతిగా ఎప్పుడైతే మనం ఉంటామో దేవుని సువార్తను మనం అంగీకరిస్తాము. ఆ సువార్త మనలో ఫలిస్తుంది, అనుగుణంగా మనము రక్షించబడతాం. అటువంటి కృప దేవాది దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరము కూడా తలలు వంచినట్లయితే ఉదయకాల సమయంలో విన్న మాటలను బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. మరి ఫిలిప్పుకు కలిగిన ఆ దర్శనాన్ని బట్టి